హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏ పుస్తకాలు చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి అనే దాని గురించి పూర్తి గైడెన్స్ నేను మీకు అందించడం జరుగుతుంది. మీరు ఏపీడీఎస్సీ 2026 ప్రిపేర్ అవుతున్నారా? ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్‌కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించండి. పుస్తకాలు కొనడానికి డబ్బు ఖర్చు చేస్తున్నారు. మెటీరియల్ కోసం యూట్యూబ్‌లో వెతుకుతున్నారు. ఒకరు ఒక బుక్ చెప్తున్నారు. ఇంకొకరు ఇంకో బుక్ చెప్తున్నారు. కానీ చివరికి అసలు నేను ఏ పుస్తకం చదవాలి? ఎక్కడి నుంచి చదవాలి? ఏ క్లాస్ బుక్ చదవాలి? ఏ టాపిక్ ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి? అనే కన్‌ఫ్యూజన్‌లోనే ఉండడం జరుగుతుంది. అందుకే ఈరోజు ఈ వీడియో చాలా ముఖ్యమైనది. ఈ వీడియోలో ఏపీడీఎస్సీ 2026కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఏ పుస్తకాలు చదవాలి? ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్‌కి ఏ పుస్తకాలు చదవాలి? ఏ పుస్తకాన్ని ఎలా ఉపయోగించాలి? సైకాలజీ నుంచి మెథడాలజీ వరకు ఎలా ప్రిపేర్ అవ్వాలి? కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి చదవాలి అనేటువంటి విషయాలన్నిటిని కూడా చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మనము డీఎస్సీ ప్రిపరేషన్ అనేదాన్ని టెక్స్ట్ బుక్స్‌తో మనం ప్రారంభిస్తాం. ఓకే. కానీ అసలు మనం ఫాలో అవ్వాల్సింది ఏందంటే సిలబస్‌ని ఫాలో అవుతూ టెక్స్ట్ బుక్‌ని చదవాలి. సో, స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్‌లో మొత్తం 80 మార్క్స్‌కి ఉండడం జరుగుతుంది డీఎస్సీ. అందులో అందరికీ కామన్‌గా ఉండేటువంటివి 3 అంశాలు. ఒకటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్‌కి, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది 5 మార్క్స్‌కి. దీన్నే విద్యా దృక్పథాలు అంటారు. అదేవిధంగా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ 5 మార్క్స్‌కి ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. టెట్ సిలబస్‌లో అదేవిధంగా డీఎస్సీ సిలబస్‌లో సైకాలజీలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అది నేను రాబోయే వీడియోలో మీకు క్లాసెస్ చెప్పేటప్పుడు వివరిస్తాను. ఇక బయాలజీ కంటెంట్ అనేది 40 మార్క్స్‌కి ఉంటుంది. బయాలజీ మెథడాలజీ 20 మార్క్స్‌కి ఉండడం జరుగుతుంది. ఇది యాక్చువల్‌గా డీఎస్సీకి సంబంధించినటువంటి ప్యాటర్న్. మనము బయాలజీ క్యాండిడేట్స్ అయినంత మాత్రాన మెథడాలజీ, బయాలజీ కంటెంట్ చదువుకుంటే సరిపోతుందనుకుంటే పొరపాటు పడినట్లే. ఎందుకంటే రిమైనింగ్ 20 మార్క్స్ అనేది రేపు డీఎస్సీలో చాలా క్రూషియల్ పాత్ర పోషించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే టెక్స్ట్ బుక్ ఈజ్ ద ఫౌండేషన్. ఇక్కడ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే డీఎస్సీ ప్రిపరేషన్‌లో టెక్స్ట్ బుక్ ఇంపార్టెంట్‌ని ఎప్పుడూ అండర్ ఎస్టిమేట్ చేయకండి. మనం ఎన్ని గైడ్స్ చదివినా, ఎన్ని బిట్స్ ప్రాక్టీస్ చేసినా, ముందుగా టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి కాన్సెప్ట్‌ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేశారు? ముందుగా టెక్స్ట్ బుక్‌లోని కాన్సెప్ట్‌ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కంటెంట్ ప్రిపరేషన్‌కి టెక్స్ట్ బుక్ అనేది ఒక ఫౌండేషన్ లాంటిది. గైడ్స్ అనేటువంటివి మనకి ప్రాక్టీస్‌నిస్తాయి. ఆబ్జెక్టివ్ బిట్స్ అనేటువంటివి మనకి క్వెషన్ ప్రాక్టీస్ ఇస్తాయి. కానీ కాన్సెప్ట్ క్లారిటీ కోసం ఏందంటే మనము టెక్స్ట్ బుక్స్‌కి ప్రియారిటీ ఇవ్వాలి. సో, టెక్స్ట్ బుక్ ఈజ్ ద మెయిన్ కీ. ఇప్పుడు మనం బయాలజీ కంటెంట్ 40 మార్క్స్ గురించి మాట్లాడుకుందాం. కంటెంట్ సెక్షన్‌కి 40 మార్క్స్ ఉంటాయి. ఈ సెక్షన్ కోసం సిలబస్ పరిధి ఏంటంటే 6థ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ లెవెల్ వరకు మనం చదవాలి. ఫ్రెండ్స్, గత డీఎస్సీలో ఎక్కువగా ఇంటర్మీడియేట్‌ని టచ్ చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి టెట్ ఎగ్జామ్స్‌లో కూడా బయాలజీ వాళ్ళకి ఇంటర్మీడియేట్ మారినటువంటి కొత్త టెక్స్ట్ బుక్స్ నుంచి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1 ఆర్ 2 క్వెషన్స్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒక కాంపిటీటివ్ టెక్స్ట్ బుక్ చదివి బయాలజీ కంటెంట్ పూర్తి అయిపోయింది అనుకోవడం సరైనటువంటి అప్రోచ్ కాదు. ముందుగా ఏపీ స్టేట్ సిలబస్ టెక్స్ట్ బుక్స్‌ని 6థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు మస్ట్ అండ్ షుడ్‌గా చదవండి. ఏ బుక్స్ చదవాలంటే 2023, 24 రిలీజ్ చేసినటువంటి టెక్స్ట్ బుక్స్‌ని, ఎస్సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్స్‌ని మనం చదవాలి. ఆ తర్వాత ఇంటర్మీడియేట్ బయాలజీ కంటెంట్‌కి వెళ్ళాలి. ఇంటర్మీడియేట్‌కి సంబంధించి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్‌ని చదవండి. కొత్తగా రిలీజ్ అయ్యాయి టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ మన బుక్ స్టాల్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. అంటే మన ప్రిపరేషన్ యొక్క సీక్వెన్స్ ఎలా ఉండాలంటే 6థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు చదవాలి. తర్వాత ఇంటర్మీడియేట్. అరే! ఇంత చదవాలనేటువంటి భయపడాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే ప్రతి టెక్స్ట్ బుక్‌ని లైన్ టు లైన్ నేను బిట్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు క్లాస్ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సిలబస్‌లో ఉన్న కాన్సెప్ట్‌ని టెక్స్ట్ బుక్స్‌లో ఐడెంటిఫై చేసి కాన్సెప్ట్‌ని మనం క్లారిటీ తెచ్చుకోవాలి.
ఆ తర్వాత మాత్రమే కాంపిటీటివ్ మెటీరియల్స్ ద్వారా బిట్స్, ప్రీవియస్ క్వెషన్స్, మోడల్ క్వెషన్స్‌ని ప్రాక్టీస్ చేయాలి. అంటే మొదటగా మనం ఏం చేయాలి? టెక్స్ట్ బుక్స్‌ని చదవాలి. కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవాలి. దెన్ మీకు నచ్చినటువంటి మెటీరియల్ తీసుకోండి. అందులో ప్రాక్టీస్ బిట్స్ చేసుకోండి. ప్రీవియస్ క్వెషన్స్ చదవండి. ఇవన్నీ కూడా మన ఛానల్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సైకాలజీ. ఇది 5 మార్క్స్‌కి ఉంటుంది. ఇది డీఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించి ప్రతి ఒక్కరికి ఉండేటువంటి కామన్ సబ్జెక్ట్. ఇది కేవలం 5 మార్క్స్ కాబట్టి వదిలేయడం అనేది పెద్ద మిస్టేక్. ఎందుకంటే హాఫ్ మార్క్ కూడా ఫైనల్ సెలక్షన్ లిస్ట్‌లో చాలా డిఫరెన్స్‌ని క్రియేట్ చేయగలుగుతుంది. సైకాలజీ కోసం ర్యాండమ్ మెటీరియల్ కలెక్ట్ చేయకుండా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్‌ని మాత్రమే మనం ప్రియారిటీగా తీసుకోవాలి. ముఖ్యంగా చైల్డ్ డెవలప్‌మెంట్ గురించి, లెర్నింగ్ గురించి, ఇండివిడ్యువల్ డిఫరెన్స్ గురించి, పర్సనాలిటీ గురించి, లెర్నింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఇటువంటి అంశాలపైన మనము చాలా ఎక్కువ క్లారిటీని కలిగి ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, దీన్నే విద్యా దృక్పథాలు అంటారు. ఇందులో 5 మార్క్స్‌కి రావడం జరుగుతుంది. 10 బిట్స్ ఉంటాయి. ఇది కూడా ప్రతి డీఎస్సీ క్యాండిడేట్స్‌కి కామన్ సెక్షన్ అనమాట. అంటే బయాలజీ క్యాండిడేట్స్ కాకపోయినా, మ్యాథ్స్ క్యాండిడేట్ అయినా, సోషల్ క్యాండిడేట్ అయినా, లాంగ్వేజ్ క్యాండిడేట్ అయినా ఈ మార్క్స్ కోసం ప్రిపరేషన్ చేయాల్సిందే. ఇక్కడ మీకు 5 టాపిక్స్ ఉండడం జరుగుతుంది. ప్రతి టాపిక్‌ని నేను ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. ప్రతి టాపిక్‌ని మనకు టెలిగ్రామ్ ఛానల్‌లో నేను అప్డేట్ చేస్తాను. మీరు టెక్స్ట్ బుక్ చదవండి. తర్వాత మన యూట్యూబ్ ఛానల్‌లో వీడియోస్ చూసి మీరు ప్రాక్టీస్ బిట్స్ చేయండి. మీకు ఈజీగా 4.5 మార్క్స్ అనేది ఈ సైకాలజీలో, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్‌లో 9 మార్క్స్ వరకు మీరు తెచ్చుకోవచ్చు. దానికి ఎగ్జాంపుల్ నేనే. నేను కేవలం టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదివాను. ప్రాక్టీస్ బిట్స్ చేసుకున్నాను. నా అనుభవాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మీరెవ్వరు కూడా సైకాలజీని, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్‌ని నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది డీఎస్సీకి చదివినటువంటి సైకాలజీకి, టెట్‌కి ప్రిపేర్ అవుతున్నటువంటి సైకాలజీకి డిఫరెన్స్ ఉంది. నేను సిలబస్‌ని మీకు వివరిస్తాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బయాలజీ మెథడాలజీ. ఇది 20 మార్క్స్‌కి ఉండడం జరుగుతుంది. ఇది చిన్న సెక్షన్ కాదు ఫ్రెండ్స్. మనం కాంటెంట్ చదవడం వేరు, బయాలజీ మెథడాలజీ చదవడం వేరు. ఇది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మనం చాలా డెప్త్‌గా కూడా చదవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ప్రతి లైన్ కూడా కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది. ప్రతి లైన్ కూడా ఇంపార్టెంటే ఈ మెథడాలజీలో. కాబట్టి కాంటెంట్‌తో పాటు మెథడాలజీకి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. ఇందులో మనకి టోటల్ 10 చాప్టర్స్ ఉండడం జరుగుతుంది. మనం చాప్టర్ వైస్‌గా గ్రాండ్ టెస్ట్‌లు ఏర్పాటు చేస్తాను. ప్రతి చాప్టర్‌ని టచ్ చేస్తూ, ప్రతి లైన్‌ని టచ్ చేస్తూ నేను వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మెథడాలజీ కోసం బయాలజీ కాంటెంట్ బుక్ చదివినట్లు చదవకండి. ఇది ఒక టీచింగ్ పర్స్పెక్టివ్‌లోనే చదవాలి. అనగా ఒక బయాలజీ టీచర్‌గా ఈ కాన్సెప్ట్‌ని ఎలా టీచ్ చేయాలి? ఏ మెథడ్‌ని ఉపయోగించాలి? ఏ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనగా ఏ టీఎల్ఎంను ఉపయోగించాలి? లాబొరేటరీని ఎలా యుటిలైజ్ చేసుకోవాలి? ఎవాల్యుయేషన్ ఎలా చేయాలనేటువంటి అంశాలతోటి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ చేసుకుంటూ మనం చదవాలి మెథడాలజీ అనేది. అది ఎలా చదవాలి? ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది నేను వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. ఇక చివరగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఇది 10 మార్క్స్‌కి ఉంటుంది. అందరికీ కామన్‌గా ఉండేటువంటి సబ్జెక్ట్ ఏదన్నా ఉందంటే ఈ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అనమాట. అయితే సాధారణంగా అందరూ మ్యాక్సిమం ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్‌ని చాలా లైట్ తీసుకుంటారు. చాలా వాస్ట్ సిలబస్ ఉంటుంది. ఎప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ అడుగుతారో తెలీదు అనేటువంటి ఆలోచనతోటి ఇంకొకటి దీన్ని చదివే బదులుగా మన కాంటెంట్ మెథడాలజీ మీద ఫోకస్ చేసి అందులో ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటే మనకు జాబ్ కొట్టేయొచ్చు అనేటువంటి ఆలోచనలు ఉంటారు. అలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే ఇప్పుడే విరమించుకోండి. ఎందుకంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. దీనికి మీరు అని కష్టపడాల్సిన అవసరం లేదు. నేను చెప్తుందేందంటే కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఒక 6-12 మంత్స్ చదవండి. మెయిన్ హైలైటెడ్ అంశాలు మాత్రమే చదువుకుంటే సరిపోతుంది. దానికేమి మనము ఒక 20 బుక్స్, 30 బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. ఏదైనా స్టాండర్డ్ బుక్‌ని ఒకటే ప్రిపేర్ అవ్వండి. ఇంకొకటి గత డీఎస్సీలో మనకి ఆల్మోస్ట్ 6 మార్క్స్ అంటే 12 మార్క్స్ అనేది కరెంట్ అఫైర్స్ నుంచి ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ జీకే అనేది చాలా తక్కువగా అడగడం జరుగుతుంది. అంటే 4 మార్క్స్ అనగా 8 మార్క్స్‌కి అంటే ఎక్కువ ప్రాముఖ్యత అనేది కరెంట్ అఫైర్స్‌కి ఇవ్వడం జరుగుతుంది. నేను గత
4, 5 డీఎస్సీలకు సంబంధించినటువంటి క్వెషన్ పేపర్స్‌ని నేను అనలైజ్ చేసినప్పుడు కొన్ని టాపిక్స్ నుంచి రిపీటెడ్‌గా క్వెషన్స్ అడగడం జరుగుతుంది. అనగా స్టాండర్డ్ జీకేలో ఏ అంశాలనైతే టచ్ చేస్తున్నాడో వాటినే కరెంట్ అఫైర్స్‌లో కూడా టచ్ చేయడం జరుగుతుంది. అంటే వర్తమాన అంశాలను ప్రెజెంట్ జరిగేటువంటి అంశాలతో ముడిపెడుతూ ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్‌ని అడగడం జరుగుతుంది. నాకు గత డీఎస్సీలో ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్‌లో నేను ఆడినటువంటి స్ట్రాటజీకి 8 మార్క్స్ నాకు రావడం జరిగింది. ప్రతిదీ గూడా నా అనుభవంతో మీకు చెప్తున్నాను ఫ్రెండ్. కాబట్టి ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్‌కి రోజుకు 10 గంటలు, 5 గంటలు, 4 గంటలు ఒకేసారి చదివేద్దాం ఎగ్జామ్స్ టైమ్‌లో అనే ఆలోచనలో విరమించుకోండి. రోజుకి ఒక 5-10 మినిట్స్ లేదా 1 అవర్ ఈ కరెంట్ అఫైర్స్‌కి మీరు సమయాన్ని కేటాయించండి. మిగతా సబ్జెక్ట్స్‌కి కేటాయించకపోయినా ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్‌కి మీరు ఖాళీగా ఉన్న సమయంలో కొంత సమయాన్ని దీనికి కేటాయించండి. కానీ నెక్స్ట్ చూసుకున్నట్లయితే బుక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అసలు ఏ బుక్స్ చదవాలి? ఇది చాలామందికి ఉండేటువంటి కన్‌ఫ్యూజన్. గత డీఎస్సీలో నాకు గూడా ఉన్నటువంటి మెయిన్ కన్‌ఫ్యూజన్ ఇదే. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. అదేంటంటే డీఎస్సీ ప్రిపరేషన్‌లో ఎక్కువ బుక్స్ ఉండడం అడ్వాంటేజ్ కాదు. మీ దగ్గర తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉండాలి. అదేవిధంగా ప్రెజెంట్ స్కూల్స్‌లో అవైలబుల్‌గా ఉన్నటువంటి ఏపీ ఎస్సీఆర్‌టీ బుక్స్ ఉండాలి. అనగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఉండాలి. అది కూడా చెప్తున్నాను ఇయర్ గూడా 2023, 24 రిలీజ్ అయినటువంటి టెక్స్ట్ బుక్స్ చదవండి. అదేవిధంగా మీకు ఇంకా కావాలనుకున్నట్లయితే ఏదైనా ఒక ప్రాక్టీస్ బిట్స్ బుక్స్‌ని ఫాలో అవ్వండి. ప్రీవియస్ పేపర్‌ని రివిజన్ చేసుకుంటూ ఉండండి. ఇంకో విషయం చెప్తాను. చాలా బుక్స్ మార్కెట్‌లో ఉండడం జరుగుతుంది. అవి ఎప్పటియో పాత సిలబస్‌లోని క్వెషన్స్ అన్నీ కూడా తీసుకొచ్చి అందులో వాళ్ళు కొత్తగా యాడ్ చేసి పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం చదవాల్సినటువంటి టాపిక్స్ కాకుండా అనవసరమైనటువంటి టాపిక్స్‌ని చదువుతూ కాలయాపన చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అప్‌డేటెడ్ బుక్స్‌ని మాత్రమే మీరు వాడండి. అనగా నా ఉద్దేశ్యం ఏంటంటే 10 పుస్తకాలు చదవడం కంటే ఒక పుస్తకాన్నే 10 సార్లు రివిజన్ చేయండి. అనగా గవర్నమెంట్ బుక్స్‌కి మాత్రమే మనం మొదట ప్రాముఖ్యతనివ్వాలి. ఈవెన్ నా ప్రాక్టీస్ బిట్స్ అయినా మీరు టెక్స్ట్ బుక్ చదివి అర్థం చేసుకున్న తర్వాతనే నా ప్రాక్టీస్ బిట్స్ చేయండి. నా ప్రాక్టీస్ బిట్స్‌లో ఒక్క ఆన్సర్ కూడా రాంగ్ ఉండదు. నేను ఒక్కొక్క క్వెషన్‌ని 10 సార్లు చెక్ చేసి చేయడం జరుగుతుంది. ఎందుకంటే హాఫ్ మార్క్ వాల్యూ నాకు తెలుసు. అయితే అందరికి ఉండే డౌట్ ఏంటంటే ఈ బుక్స్ ఎక్కడ దొరుకుతాయని. నేను ఎవరైతే మన ఛానల్‌ని ఫాలో అవుతున్నారో, ఎవరైతే సీరియస్‌గా డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా బుక్ స్టాల్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏ విధంగానైనా ఆర్థికంగా నేను సంపాదించి సెటిల్ అవ్వాలని కాదు. ఇది నన్ను నమ్ముకున్న నా సబ్‌స్క్రైబర్స్‌కి, నన్ను నమ్ముకున్నటువంటి విద్యార్థులకి మేలు చేయాలనే ఉద్దేశంతోనే కష్టమైనా గానీ దీన్ని మేనేజ్ చేయడం జరుగుతుంది. అందుకే మన డీఎస్సీ గైడెన్స్ బై నందికోల్ అనేటువంటి బుక్ స్టాల్‌ని విజిట్ చేయండి. మన దగ్గర ప్రస్తుతం డీఎస్సీ ప్రిపరేషన్‌కి అవసరమైనటువంటి ఆల్ బుక్స్ అవైలబుల్‌గా ఉండడం జరిగింది. సైకాలజీ బుక్స్ ఉన్నాయి. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ బుక్స్ ఉన్నాయి. బయాలజీ కంటెంట్‌కి సంబంధించినటువంటి ఇంటర్మీడియేట్ బుక్స్ ఉన్నాయి. 6th-10th అయితే మీరు స్కూల్స్ నుంచి కలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మెథడాలజీకి సంబంధించిన బుక్స్ మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. అదేవిధంగా మారినటువంటి ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఓల్డ్ బుక్స్ అయితే లేవు. కొత్త టెక్స్ట్ బుక్స్ 4 లేవు ఇప్పుడు. ఓన్లీ 2 టెక్స్ట్ బుక్స్‌లోనే ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ ఏంటంటే బోటనీ, జువాలజీ కలిపి ఫస్ట్ ఇయర్ ఒకే టెక్స్ట్ బుక్, సెకండ్ ఇయర్‌కి ఒకే టెక్స్ట్ బుక్ అనమాట. కాబట్టి మీకు అవసరమైనటువంటి బుక్స్ ఏవి అనేది ముందు తెలుసుకొని ఆ తర్వాత తీసుకోవడం మంచిది. ఈ బుక్ స్టాల్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం మీకు ఆల్రెడీ చెప్పాను. కేవలం బుక్స్ అమ్మడం కాదు. నా ఛానల్‌ని ఫాలో అవుతున్న ప్రతి డీఎస్సీ యాస్పిరెంట్‌కి ఏ బుక్ చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి, ఎలా చదవాలి అనేటువంటి క్లారిటీ ఇవ్వడం కోసమే. అదే నా యొక్క మెయిన్ ఇంటెన్షన్. అదేవిధంగా నేను కొత్తగా టెలిగ్రామ్ ఛానల్‌ని ప్రారంభించడం జరిగింది. ఇందులో మీకు డీఎస్సీ ప్రిపరేషన్‌కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్, స్టడీ మెటీరియల్, బుక్స్ అవైలబిలిటీ, ప్రాక్టీస్ క్వెషన్స్, అదేవిధంగా ఎగ్జామ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి ఎన్నో విషయాలను అక్కడ షేర్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఏ రోజు ఏ టాపిక్ చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలనేటువంటి విషయాలను కూడా నేను ఇందులో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
ఇక చివరగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మధ్య చాలామంది యాస్పిరెంట్స్‌ని ఒక విషయం చాలా భయపెడుతుంది. టెట్‌లో ఎక్కువ మార్క్స్ రాపోతే డీఎస్సీలో జాబ్ రాదా? ఇలాంటి మాటలు విని చాలామంది వాళ్ళ ప్రిపరేషన్‌ని ప్రారంభించక ముందే కాన్ఫిడెన్స్‌ని కోల్పోతున్నారు. ఒక్కసారి వినండి ఫ్రెండ్స్. టెట్ అనేది క్వాలిఫికేషన్ అవసరం. కానీ మీరు క్వాలిఫై సాధించిన తర్వాత మీ ముందు డీఎస్సీ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అక్కడ మీరు ఎంత సీరియస్‌గా ప్రిపేర్ అయ్యారు, ఎంత స్కోర్ సాధించారు, అదే మీ ప్రిపరేషన్‌లో ఒక ముఖ్యమైన విషయం. అందుకే నాకు టెట్‌లో ఇంత తక్కువ మార్కులు మాత్రమే వచ్చాయి కాబట్టి నా వల్ల కాదు అనే నెగెటివ్ థాట్ తోటి ప్రిపరేషన్‌ను ఆపేయకండి. మీరు క్వాలిఫై అయితే చాలు టెట్‌లో. తర్వాత సిలబస్‌ను అండర్‌స్టాండ్ చేసుకోండి. రైట్ బుక్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. డైలీ స్టడీ ప్లాన్‌ని పెట్టుకోండి. రివిజన్ చేయండి ఎక్కువగా. ప్రీవియస్ పేపర్స్‌ని ప్రాక్టీస్ చేయండి. మాక్ టెస్ట్ రాయండి. మీకు జాబ్ రావాలంటే ముందుగా మీ మీద మీకు నమ్మకం ఉండాలి ఫ్రెండ్స్. సో, బయట వచ్చేటువంటి గాసిప్స్‌ని టెట్‌లో 14 మార్క్స్ ఉంటేనే మీరు ప్రిపేర్ అవ్వండి. 13 మార్క్స్ ఉంటేనే డీఎస్సీలో జాబ్ సాధ్యమనేటువంటి విషయాన్ని పక్కన పెట్టండి. మీరు టెట్ క్వాలిఫై అయ్యారా? డీఎస్సీకి ప్రిపేర్ అవ్వండి. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. డీఎస్సీ ప్రిపరేషన్‌లో మీకు ఎక్కువ మెటీరియల్ అవసరం లేదు. మీకు సరైన డైరెక్షన్ మాత్రమే అవసరం. మీరు ఎన్ని బుక్స్ కొన్నారనేది ముఖ్యం కాదు. మీరు కొన్న బుక్‌ని ఎన్నిసార్లు రివైజ్ చేశారనేదే ముఖ్యం. మీరు ఎన్ని టెలిగ్రామ్ గ్రూప్స్‌లో ఉన్నారనేది ముఖ్యం కాదు. మీరు చదివినది ఎన్ని క్వెషన్స్‌గా కన్వర్ట్ చేసుకున్నారనేదే ముఖ్యం. మీరు రోజుకు 10 గంటలు చదవాల్సిన అవసరం లేదు. రోజు కన్సిస్టెన్సీగా చదవాలి. ఒకరోజు 12 గంటలు చదివి, తర్వాత 3 రోజులు చదవకపోవడం కంటే, రోజు 3, 4 గంటలు ఫోకస్డ్‌గా చదవడం అనేది చాలా బెటర్. సో ఫ్రెండ్స్, ఫైనల్‌గా ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.